కాంగ్రెస్ వచ్చింది రైతులకు కన్నీళ్లొచ్చాయంటూ సెటైరేశారు హరీష్ రావు. రైతులకిచ్చిన ఒక్క హామీని అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు హరీష్. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు ఎక్కువైనాయి. బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? మళ్ళా ఊర్లో పోయిన అన్ని బోర్లు గుద్ది గుద్ది బోర్ పొక్కలలో పోతున్నాయి పైసలన్నీ. రైతుల చెమట చుక్కలు, మా అక్క చెల్లెల మెడల ఉన్న గుండ్లు చెవుల కమ్మలు అన్ని బోరు పొక్కలలో పోతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిలల్లో పూడిక తీత క్రేన్లు కిరాయికు తెచ్చుడు, మళ్ళా రైతులు బోర్లు వేసుడు, మళ్ళా రైతులు అప్పుల పాలవుడు, రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందంటే 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం